ఏమిటో మీ మాయదార్ ఎక్సర్సైజ్ లో మీరును తిన్నదరకపోతే ఓ 4 గుంజీలో పుంజీలో తీయాలి గాని ఇలా టేప్ రికార్డర్ పెట్టుకుని కరెంట్ వేస్ట్ చేస్తారేమిటండి? మనది అసలే ఉచిత విద్యుత్ కూడా కాదు. వసంత, పొద్దున్నే ఏంటి ఈ సంత? అవును, నిజం చెప్తే అలాగే ఉంటుంది. సంత, రైతు బజార్ అంటూ వేళాకోళం చేస్తారు. నీ దుంపదేగా ఇప్పుడు ఏమైందే? ఏమైందేమిటండి? పిచ్చాసుపత్రిలో కరెంటు పెట్టిన పేషెంట్ లాగా ఎందుకిలా గిలగిలాడిపోతున్నారు? చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళు చూపించే సానుభూతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. మొన్నటికి మొన్న మన పాలవాడు మిమ్మల్ని చూసి అమ్మా అయ్యగారికి మతి భ్రమించిందా ఏంటి అని అడిగాడు. కూరగాయల బండివాడు మాత్రం మీ పిచ్చి చేష్టలు చూసి ఊరుకున్నాడా ఏంటి? ఇట్లాంటి పిచ్చాయంతో ఎట్టా ఎగుతున్నారమ్మా అని పండడు దుఃఖం వెళ్ళబోసాడు. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోందండి. గట్టిగా అరవకే, చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే నిజంగానే నాకు పిచ్చి అనుకుంటారు. అది సరే గాని, ఇంతకీ నీ సుపుత్రుడు నిద్రలేచాడా? నా సుపుత్రుడేంటి? మీ కాడ ఏంటి? అవ్వా, ఎవరైనా వింటే అబద్ధం చేసుకుంటారు. సరే సరే, మన సుపుత్రుడే గాని ఇంతకీ నిద్రలేచాడా? అబ్బా, ఇంత తెల్లవారుజాము లేచి వాడు ఏం చెయ్యాలండి? ఇది తెల్లవారుజామా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఒరే చైతన్య! అబ్బా, 8 కదా అయింది, ఇంకాసేపు పడుకొని నాన్న. సుజాత, ఏమిటి ఘాటు? ఓపు మాడిపోతున్నట్టుంది. అసలే అమ్మాయి కారం అంటే పడదు. తగ్గించు తగ్గించు. కారం ఎక్కువైందని అధికారం చెలాయించడం కాదు, అమ్మాయి మీద మమకారం ఉంటే వంట వార్పులో కూడా అయ్యగారి సహకారం కావాలి. మగాండనే అహంకారం ఉండకూడదు. ఏంటే ఉదయాన్నే కారాలు మిరియాలు నూరుతున్నావు? ఎటకారమా? కాదు, చమత్కారం. తమరి మొహానికి చత్వారం తప్పితే చమత్కారం కూడానా? అమ్మా, టిఫిన్ రెడీయా? రెడీరా. ఆ చేత్తోనే నా కాఫీ కూడా తీసుకురా సుజాత. తప్పుతుందా? తీసుకొస్తున్నాను. గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్ శాంతి. తీసుకోండి. అబ్బా, షుగర్ ఎక్కువైపోయిందే. అయ్యయ్యో, మీకు షుగరా? ఇంకా అమ్మాయికి పెళ్లి కూడా చేయలేదు. పెళ్లికి ముందరే మీకు షుగర్ అన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు? అలా చెప్పుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. మన పెళ్లి చూపులప్పుడు కేజీలు స్వీట్ తింటే మీకు షుగర్ లేదు అనుకున్నాను. అన్యాయంగా నాకు గొంతుకోసారు. అయ్యో సుజాత, షుగర్ ఎక్కువైంది నా బాడీలో కాదే, నువ్వు కలిపిన కాఫీలో. కాఫీలోనా? ఆ ముక్క ముందే చెప్పి చావచ్చుగా. ఒరేయ్ లే, సిగ్గులేదురా? 8 దాకా నిద్రేంట్రా దున్నపోతు గారిలా? దున్నపోతు గారేమిటండి? దున్నపోతు గారు మా ఇలవేల్పే, వారిని అలా ఏకవచనంతో పిలవకూడదు. దున్నపోతులే వెళ్ళిపోయింటండి చోద్యం కాకపోతే. తమరి కాసేపు నోరు మూస్తారా? 10 నెలల పాటు మోసి ఆలస్యం వేధంగా అన్నావు. అది మొదలు నిద్ర లేచే దగ్గర నుంచి ప్రతిదీ ఆలస్యమే. రేయ్ లేవరా నువ్వు. అయ్యో, ఆ శాంతిని చూసి బుద్ధి తెచ్చుకోరా. ఎంచక్కా ఉద్యోగం చేస్తోంది. తమరు ఉన్నారు ఎందుకు? ఉద్యోగమా సద్యోగమా? గుండెగల కొద్దీ తినటం, గుర్రు పెట్టి నిద్రపోవటం తప్ప వేరే పనే మేడ్చింది తమకి? అబ్బా, ఊరికే శాంతితో పోలుస్తారేంటంటే? నువ్వు ఎన్నైనా చెప్పు వసంత, ఆ శాంతిని కన్నా సుబ్బారావు సుజాత అదృష్టవంతులే. ఎంచక్కా ఉద్యోగానికి వెళ్తాం చూసావా? ఒరే ఒరే, పళ్ళైనా తోకోకుండా ఎక్కడికి రా? అదృష్టవంతులింటికి. ఏంటమ్మా తిరిగి వచ్చావు? ఏమైందమ్మా? గండు పిల్ల ఎదురొచ్చింది. గండు పిల్ల? గండు పిల్ల ఎదురొచ్చిందన్నా? మన చైతన్యగా. గండు పిల్ల? తలుతీవే. ఎవరే గండు పిల్లి? నువ్వే బావురు పిల్లి. పోవే దయ్యం. చైతన్య, మీ గొడవ రోజు ఉండేదే గాని ముందు దాని ఆఫీస్కి వెళ్ళని. టైం అవుతుంది. టైం గురించి వాడికేం తెలుసు నాన్న? పని పట్టలేనోడు. నేను పని పట్ట లేనివాడిని ఓకే, టైం సెన్స్ గురించి అస్సలు తెలీదు ఓకే. తమరికేం తెలుసమ్మా? ఇవాళ ఏం వారం చెప్పనండి. అన్నట్టు ఇవాళ సండే అనుకుంటానమ్మా. కొత్త పిచ్చోడు పొద్దురగడన్నట్టు ఆదివారం సెలవు రోజు మేడం శాంతి గారు ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆఫీస్ కి. ఈ మతి మరుపు దానికి సుబ్బారావు గారు సపోర్టు. అయినా తండ్రి కూతురికి అసలు ఏం తెలుసు? పాపం ఆంటీ పొద్దున లేచి టిఫిన్ క్యారియర్ కట్టి ఎంత అలసిపోయిందో పాపం. ఈ మొహం చూడండి. పిల్లలకి చేయడంలో అల్పెందుకు ఉంటుంది చైతన్య, ఆనందం ఉంటుంది. గానీ ఇదిగో మరీ మీ అంకుల్ తోనే ఏకలాగా చేస్తున్నాను. వీరసులు వినాయకులా ఓ మూల కూర్చుంటారే తప్ప ఇక్కడ వస్తూ తీసి అక్కడ పెట్టరు. ఎందుకే అందరి ముందు నన్ను చులకం చేసి మాట్లాడతావు? ఇదిగో ఇక్కడున్న కప్పు ఇక్కడ పెట్టానా లేదా? ఎందుకే అబద్ధం ఆడతావు? ఇది పని కదా? ఈ తెలివిదాట్లకేం తక్కువ లేదు గానీ తమరికి ఏకంగా బద్దకరత్నాన్ని బిరుదే వచ్చు. ఆంటీ అంకుల్ తర్వాత శాంతికి ఓకేనా? పోవే బావురు పిల్లి. కొట్టానంటే నన్ను పట్టుకోలేవే. ఏమండి, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్టున్నారండి. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టున్నారండి. అది ఎక్కడ చేతు దున్నపోతూ? చేయితో దున్నపోతా? మిమ్మల్ని కాదంటలేండి. అలా అనకమ్మా, మీ అంకుల్ కి కోపం వస్తుంది. అది అసలే వాళ్ళ ఇలవెల్పు. దున్నపోతూ ఇలవెల్ప? వీళ్ళ తాతయ్య గారికి 50 దున్నపోతులు ఉండేవట.
ఆ దున్నపోతుల మీద వచ్చే ఆదాయంతో ఇంట్లో ఉన్న దున్నపోతులన్నిటినీ పోషించేవారట. దాంతో అది కాస్త వీళ్ళ ఇలవేల్పై కూర్చుంది. అందుకే ఆ పేరుతో ఎవరైనా తిడితే చాలు మీ అంకుల్ కొమ్ములేసుకుని మరీ పొడుస్తారు. మరి ఇంట్లో మీ ఇలవేల్పు ఫోటో కానీ విగ్రహం కానీ లేదేంటా ఆంటీ? విగ్రహం అంతెత్తు మీ అంకులే ఉన్నారు కదమ్మా, వేరే విగ్రహం ఎందుకు శాంతి? ఏ గాడిద సారీ.